మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. ఎందుకంటే బలహీనపడేటటువంటి స్థితిలో, మనము ఏ దిక్కు తోచని స్థితిలో, ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నప్పుడు ఎలాగైనా ఎవరైనా మనతో మాట్లాడితే బాగుండు, మనకేదైనా సలహా ఇస్తే బాగుండు, మనతోటి ఒక స్ట్రెంగ్థర్డ్ వర్డ్ అనేది ఇస్తే బాగుండు అని ఒక్కొక్కసారి అనిపిస్తుందండి. ఆ టైంలో దేవుని వాక్కు, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ గొప్ప ఆహ్, ఆ వాక్ అనేది మనల్ని ఏం చేస్తుందంటే, మనం బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, ఏమి దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు, నీకొక దిక్సూచిలాగా పనిచేస్తుంది. నీకొక స్ట్రెంగ్త్‌నిస్తుంది. తిరిగి నీవు ఆహ్, రీప్లేస్ అవ్వడానికి, తిరిగి ఒక ఆలోచన చేయడానికి, ఒక క్రొత్తదనం అనేది నీలో మరి ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం, చూడండి. లూకా సువార్త ఒకటో అధ్యాయంలో మరి 13వ వచనంలో చూద్దాం, చూడండి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును. అతనికి యోహానను పేరు పెట్టెదవు. భయపడకుము. జకరియా తోటి మరి దేవుని దూత చెప్తున్నటువంటి మాట అండి. భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీకు కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు. అతనికి యోహానని పేరుతో సహా చెప్పిందండి. అసలు ఎంత గొప్ప వాగ్దానం అంటే, ఈరోజు దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు. నువ్వు దేనిని బట్టి కృంగిపోతున్నావో, నలిగిపోతున్నావో, వేదన చెందుతున్నావో, నా జీవితంలో ఏమీ జరగటం లేదండి, ఏంటి నా పరిస్థితి, ఎవరు నాకు ఏది తోచని స్థితిలో ఉన్నాను అని నువ్వెంతో కృంగిపోతున్నావేమో. అయితే దేవుడు నీకు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, నీ ప్రార్థన వినబడినది. నీ ప్రార్థన వినబడినది అంటే, నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో, జకరియా, ఎలిజబెత్ జీవితంలో కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించినట్లు నీ జీవితంలో ఒక కొత్త ప్రొడక్ట్ రాబోతుందండి. ఒక క్రొత్తదనం నీ జీవితంలో, ఒక క్రొత్త ఆశీర్వాదం, ఒక క్రొత్త అద్భుతం, ఒక క్రొత్తదనం అనేది నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. గత స్థితి నీకు ఉండదు. గతంలో ఉన్నటువంటి పరిస్థితి నీకు ఉండదు. కొంత మార్పు అనేది, కొంత అద్భుతం అనేది నీ జీవితంలో దేవుడు చేస్తానంటున్నాడు. జకరియా, ఎలిజబెత్ జీవితాల్లో కూడా మరి దేవదూత వారితో మాట్లాడటానికి ముందు వారి పరిస్థితి ఏందండి? అందరూ తృణీకరించిన స్థితి, హేళన చేయబడిన స్థితి, దాగిన స్థితి, ఏ శుభకార్యాలకు వెళ్ళటానికి లేని స్థితి, కృంగిపోయిన స్థితి, ఒంటరి స్థితి. మా బ్రతుకేంటి ప్రభా, మాకంటూ ఫలింపు లేదే అని ఎంతో వేదన చెందినటువంటి ఆ మానసికమైన ఒత్తిడి నుంచి దేవుడు ఏం చేశాడండి? వారిని విడుదల చేసి ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడండి. ఒక క్రొత్త సంతోషాన్ని వారి జీవితంలో ఇచ్చారండి. ఈ రోజు నీ జీవితంలో కూడా అదే జరగబోతుంది. గత సంవత్సరంలో, గత పరిస్థితులు నీకు ఎలా ఉన్నా సరే, ఈ రోజు దేవుడు నీ జీవితంలో నీ ప్రార్థన వినబడి ఒక క్రొత్త సంతోషకరమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఇది నిజంగా అండి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ప్రత్యక్షత వాక్కు, దేవుని వాగ్దానము. ఇది మీరు రిసీవ్ చేసుకోండి. దేవుడు నా ప్రార్థన విన్నాడు, నాకు జవాబు ఇస్తున్నాడని మీరు నమ్మండి. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతాలంటే అవి ఇవి కాదండి. ఒక పాపి హృదయము మారి దేవుణ్ణి ఆశ్రయించుకునే అద్భుతం. దీనితో పాటు ఆటోమేటిక్ గా మనకు అన్ని ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలన్నీ దేవుడు సమకూరుస్తాడు. కనుక ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ర, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నిజమయ్యా, మా జీవితాలు కృంగి అలసి వేసారిపోయి అపహాస్యము, తృణీకరణ, హేళన, ఎంతో భయంకరమైనటువంటి జకరియా, ఎలిజబెత్ లాంటి జీవితాలలో నాయన మా జీవితాలు కృంగిపోయి ఉన్నప్పుడు తండ్రి, మీరు ఈ రోజు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఎలిజబెత్, జకరియా జీవితాల్లో ఎలాగైతే వారి ప్రార్థన వినబడి వారి జీవితంలో క్రొత్త సంతోషం వచ్చిందో, ఆ విధంగా మా జీవితాల్లో మీరు ఒక క్రొత్తదనము, ఒక క్రొత్త మేలు చేయబోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు ఎవరైతే కృంగి అలసి వేసారి విసిగిపోయి ఉన్నారో వారి జీవితాల్లో మీరు అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వెంటిలేటర్స్ మీద ఉన్న వారికి విడుదల, అద్భుతమైన స్వస్థతలు మీరు దయచేయబోతున్నందుకు వందనాలు తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల, అద్భుతమైనటువంటి నాయన మారు మనసు రక్షణ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి.
ఆశీర్వదించమని, ఆయా రకాలుగా ట్రాన్స్పోర్ట్ లో ఉన్న బిడ్డల్ని, ఆయా ప్రయాణాలు అయిపోతున్న బిడ్డలందరి చుట్టూ మీరు తోడుగా ఉండండి ప్రభా. ఇరాన్ యొక్క పరిస్థితులు కూడా మీరు మార్చండి, అక్కడ ఉన్న క్రూయాలిటీని తీసివేయండి, అధికారుల యొక్క హృదయాలు మార్చండి. మీరు అద్భుతము చేయబోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ రోజు మాకు తోడుగా ఉండి మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దానికంటే ముందు ఇరాన్ కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. అక్కడ భయంకరమైనటువంటి తిరుగుబాటుతనము, అంటే ప్రజలు విసిగిపోయారండి వారి పాలనను బట్టి, అధికారుల యొక్క క్రూరత్వాన్ని బట్టి మరి ప్రజలు విసిగిపోయి మరి ఆందోళన చేస్తుండగా ఇప్పటికే చాలా మంది 12,000 మంది పైనే చనిపోయారు అని అంటున్నారు, వారిని చంపారు అంటున్నారు. కాబట్టి ఇంకా కౌంట్ అధికారికంగా బయటికి రాలేదు, చాలా మంది చంపేస్తున్నారు అంటున్నారు. కాబట్టి ఈ పోరాటం నుంచి ప్రజలకు విడుదల కలగాలని మీరందరూ ప్రార్థన చేయాలి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ శాంతి కోసం మనం అందరం ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.